క్రీస్తు రాకడ గురించి, అబద్ధ క్రీస్తు గురించి, ఈ లోకం యొక్క అంతం వివరంగా బైబిల్లో రాయబడి ఉంది అని నమ్మకమున్న మీ అందరికీ ఈ ఇద్దరు సాక్షుల గురించి తెలిసే ఉంటుంది. మనం గత వీడియోలలో కూడా చాలాసార్లు ప్రస్తావించాం. క్రీస్తుకు విరోధిగా లేచే ఆ దుర్మార్గుడికి వ్యతిరేకంగా ఈ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట కట్టుకుని 1260 దినములు ప్రవచింతురు. 1260 రోజులు అంటే సరిగ్గా 3.5 సంవత్సరాలు అన్నమాట. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకరోజు సడన్ గా ఉన్నట్టుండి వచ్చేస్తారని. కానీ అలా కాదు. వాళ్ళ రాక వెనుక దేవుని ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఆ 1260 రోజులు ఎప్పుడు మొదలవుతాయో మనం పట్టుకోగలిగితే ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు అడుగు పెడతారో మనం ఖచ్చితంగా చెప్పేయొచ్చు. వాళ్ళు రావడానికి ఒక పెద్ద సూచన ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంది చూడండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. దీని అర్థం ఏంటంటే ఇజ్రాయెలు దేశంలో యూదుల దేవాలయం మళ్లీ కట్టబడాలి. ఇప్పుడు అక్కడ ఉన్న దేవాలయం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఆ దేవాలయం మళ్లీ కట్టబడి అందులో బలులు అర్పించడం మొదలవుతుందో అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు వస్తారు. అంతకంటే ముందు రారు. వాళ్ళ రాక ఆ దేవాలయంతో ముడిపడి ఉంది. కాబట్టి వరుసగా ఏం జరుగుతుందో చూడండి. మొదట ఇశ్రాయేలులో 3వ మందిరం కడతారు. ఆ తర్వాత ఒక ప్రపంచ నాయకుడు వస్తాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లు వాడు అందరితో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఆ 7 ఏళ్లలో సగానికి అంటే 3.5 సంవత్సరాలు గడిచాక వాడు మాట తప్పుతాడు. ఆ ఒప్పందాన్ని కాలితో తన్నేస్తాడు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు సాక్షులు లేచి నిలబడతారు. లోకమంతా శాంతి శాంతి అని అరుస్తున్నప్పుడు, దేవాలయం వెలిగిపోతున్నప్పుడు ఈ ఇద్దరూ సింహాల్లా గర్జిస్తారు.